Hello everyone. Coming to this video, actually, first video చేసిన తర్వాత I raised multiple queries in the Instagram. So that's the reason I was initiated this video. Before going to this video, please subscribe to Roadmap channel so that you will get the regular updates from the every candidate scenarios. So initial గా బేసిక్ ఏంటంటే లైక్ ఒక పర్టికులర్ గా నన్ను ఒక క్యాండిడేట్స్ ఇన్స్టాగ్రామ్ లో అడిగిన క్వశ్చన్స్ ఈ ఆన్సర్స్. సో ఫస్ట్ ఒక క్యాండిడేట్ నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. I'll explain that question and that you will get the idea why I'm raising this. సో దట్ క్వశ్చన్ ఏంటంటే క్యాండిడేట్ అడిగింది, అన్న నేను ఒక 3 months కంపెనీలో వర్క్ చేసి వచ్చాను, నేను దాంట్లో అబ్స్కాంట్ అయ్యా, అదేమైనా ఇంపాక్ట్ అవుతుందా, నేను కెరియర్ మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయొచ్చా? బ్రదర్, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సి నువ్వు ఒక 3 months వర్క్ చేయి, 6 months వర్క్ చేయి, ఓకే? సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ అబ్స్కాంట్, మై సజెషన్ నువ్వు ప్రాపర్ రిలీవింగ్ తీసుకుంటే బెటర్. బికాస్ ఇన్ ఫ్యూచర్ సెకండ్ కేస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా డీప్ గా అవుతాయి. ఇట్స్ సమ్వేర్ ఇంపాక్ట్ అవుయే సినారియోస్ ఉండొచ్చు, 5% ఛాన్సెస్, బట్ 95% వోంట్ ఇంపాక్ట్. బట్ ద ఓన్లీ రీజన్ నీకు క్లియర్ గా చెప్పేదంటే, ఒక్కసారి ఒక కంపెనీ నుంచి నువ్వు అబ్స్కాంట్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ కంపెనీలో జాయిన్ అవ్వాలి. సో దట్ ఈస్ అ మేజర్ ఛాలెంజ్. సో అది పర్టికులర్ గా కాకుండా నువ్వు బేసిక్ ఏంటంటే లైక్ జాయిన్ అయినా జాయిన్ అవ్వకుండా నువ్వు రిలీవ్ లెటర్ ఉంటే అట్లీస్ట్ నీ దగ్గర హ్యాండీ పేపర్ ఉంటుంది, అరే చెప్పుకోవడం పలా కంపెనీలో అట్లీస్ట్ 3 months వర్క్ చేసుకోవడానికి, ఓకే? సో నీ క్వశ్చన్ కి నా క్లియర్ ఆన్సర్ ఏంటంటే ఎలాంటి ఇంపాక్ట్ అవ్వదు. ఫస్ట్ థింగ్ వాజ్ లైక్ నువ్వు మళ్ళీ ఆ కంపెనీలోకి వెళ్ళి జాయిన్ అవ్వలేవు. సెకండ్ విల్ బి ద నువ్వు రిలీవింగ్ లెటర్ ఎక్కడ చూపించుకోలేవు, బట్ నీ పిఎఫ్ హిస్టరీలో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇనిషియేట్ అయ్యేటప్పుడు ఏదైనా కంపెనీ నిన్ను అడుగుతుండొచ్చు, వై యూ హ్యావ్ నాట్ యాడెడ్ దిస్ కంపెనీ ఆర్ దిస్ డ్యూరేషన్, అప్పుడు నువ్వు ఆన్సర్ చెప్పుకునేలా ఉండాలి. సో ఇవన్నీ సినారియోస్ 5% సినారియోస్ పక్కన పెడితే 95% సినారియో నువ్వు ఏమైతే నీ రెజ్యూమ్ లో డిక్లేర్ చేస్తావో అదే నేను ఇంటర్వ్యూలో అడుగుతారు. ఆ లెటర్స్ నేను హెచ్ఆర్ సబ్మిషన్ కి వెరిఫికేషన్ కి అడుగుతాను. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ నీడ్ టు ఫాలో, ఓకే? కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఎనీబడి, ఇట్స్ నాట్ ఓన్లీ పర్టికులర్ ఆ బ్రదర్ కోసం అనే కాదు, జనరల్ గా ఏంటి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ అబ్స్కాంట్ మీరు డైరెక్ట్ ఇన్ఫార్మ్ చేసి రిలీవ్ అవుతేనే బెటర్. సో దట్ విల్ బి ఈజీ ఫర్ యూ ఆల్సో. ఆ అబ్స్కాంట్ అవడానికి మీ దగ్గర మల్టిపుల్ ఛాన్సెస్ ఉండొచ్చు, మల్టిపుల్ సినారియోస్ ఉండొచ్చు, మల్టిపుల్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు. బట్ ద గుడ్ థాట్ వాజ్ లైక్ బెటర్ హ్యావ్ ఎ ప్రాపర్ రిలీవింగ్ ఫ్రమ్ ద కంపెనీ సో దట్ ఇట్ విల్ బి ఫర్ యూ ఆల్సో. ఇప్పుడు ఇలా పిఎఫ్ హిస్టరీ చెక్ చేస్తున్నావు, నీకు ఫ్యూచర్ లో ఇంకెలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వస్తాయో నీకు తెలియదు, నాకు తెలియదు. సో ఏది చేసిన ప్రాపర్ పాత్ లో వెళ్తే దట్ విల్ బి ఈజీ ఫర్ యూ. దట్ ఈస్ ద ఓన్లీ ఆన్సర్ ఐ కెన్ సే. అండ్ సేమ్ సినారియోలో నన్ను ఇంకో క్వశ్చన్ ఏమన్నా అడిగానంటే, అన్న నేను మనీ పే చేసి జాబ్ లో జాయిన్ అయ్యా, 3 months అయ్యాక నన్ను ఫైర్ చేశాను, వాట్ కెన్ ఐ డూ ఇన్ దిస్ సిచ్యువేషన్? బ్రదర్, నువ్వు వాట్ ఎవర్ మనీ పే చేసినంత మాత్రాన నువ్వు మనీతో నీకు జాబ్ వస్తుంది అని కాన్ఫిడెన్స్ రాక నీకు స్కిల్స్ బిల్డ్ అవ్వాలి. యూ నీడ్ టు నో ఫస్ట్ థింగ్ విల్ బి లైక్ నువ్వు తెలుసుకో. బేసిక్ ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటే ఏంటంటే, డబ్బులు పే చేసినంత మాత్రం జాబ్ వస్తుంది కానీ నువ్వు ఎక్స్పీరియన్స్ కానీ రియల్ టైమ్ కానీ కొనలేవు. సో నువ్వు ఆ డబ్బుల్ పే చేసి జాయిన్ అయ్యే బదులు ప్రాపర్ గా నేర్చుకొని ఇంటర్వ్యూ క్రాక్ చేసి జాయిన్ అయితే ఆ కాన్ఫిడెన్స్ తోని నువ్వు ఎక్కడికి వెళ్ళినా సర్వైవ్ అవుతావు. బట్ యా, హియర్ నువ్వు 3 months తర్వాత ఫైర్ అయిపోయినా కూడా 4th month నువ్వు మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయి, బట్ నేర్చుకొని స్టార్ట్ చేయి. నేర్చుకొని ప్రాపర్ ఇంటర్వ్యూకి వెళ్ళు, స్టిల్ నువ్వు ప్రాపర్ జాబ్ వచ్చే ఛాన్సెస్ అండ్ స్కోప్ ఎక్కువ, ఓకే? అండ్ ఇదే సినారియోలో దెర్ ఈస్ అదర్ పర్సన్ ఆస్కింగ్ మై క్వశ్చన్, అన్న నాకు పర్టికులర్ గ్యాప్ వచ్చింది, నేను ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా, నేను వెళ్ళొచ్చాను. తమ్ముడు, ఫేక్ సర్టిఫికేట్ అనేది అంత ఈజీగా, ఓకే? సో ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారో ఐ నాట్ షూర్. బట్ ఏంటి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఆ గ్యాప్ ఫిల్ చేసుకునే బదులు ఎక్కడన్నా ప్రాపర్ గా మంచిగా నేర్చుకొని మళ్ళీ ఫ్రెషర్ గానే స్టార్ట్ చేయి. నీకు ఉంది 1-2 years గ్యాప్ కి నీకు ఈజీగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 1-2 years గ్యాప్ వచ్చినంత మాత్రం ఫేక్ తీసుకోవాలని రూల్ ఏం లేదు. బట్ ఎవరు సజెస్ట్ చేశారు, బట్ యాక్చువల్లీ దట్ వాస్ ఎ బ్యాడ్ థాట్ ఫర్ మీ. నువ్వు ప్రాపర్ గా ట్రైన్ అప్ అయ్యి ప్రాపర్ గా నేర్చుకొని ప్రాపర్ గా ప్రాక్టీస్ చేసి నువ్వు లైక్ నీ ఇంటర్వ్యూ నువ్వు ఓన్ గా క్రాక్ చేస్తే నీకు ఇంపాక్ట్. సాలరీ డజంట్ మ్యాటర్. నేను సాలరీ ఎంత వస్తుందో అంత వస్తుందో అని కూడా చెప్పట్లేదు, 1 పాయింట్. బట్ ఇనిషియల్ గా నువ్వు ఎలా వెళ్తున్నావు అన్నదే మాట, అదే మైండ్ లో పెట్టుకొని స్టార్ట్ చేయి. అండ్ నన్ను అడిగిన అదర్ క్వశ్చన్, అన్న నేను ట్రైన్ అప్ అవుదాం అనుకుంటున్నా, ఏ టెక్నాలజీ మీద ట్రైన్ అప్ అవ్వాలి? టెక్నాలజీలో నా దగ్గర నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, నేను 147 ఫ్రీలాన్సర్స్ ని మెయింటైన్ చేస్తున్నాను.
నా ఫ్రీలాన్సర్స్ దే ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మల్టిపుల్ డొమైన్స్, పర్టికులర్ ఒక డొమైన్ అని కాదు, అన్ని డొమైన్స్ ఉంది. సో నువ్వు మార్కెట్ వైజ్ గా సజెస్ట్ చేయమంటే మార్కెట్ వైజ్ గా సజెస్ట్ చేస్తా, లేదు నేను ఈ పర్టికులర్ టెక్నాలజీ నేర్చుకుంటా అంటే అది ఎలా చేయాలో సజెస్ట్ చేస్తా. నువ్వు ఆ క్వశ్చన్ కి నీకు ఆన్సర్ కావాలి, యూ కెన్ పిక్ మీ దట్. వాట్ ఇస్ నువ్వు నన్ను సజెస్ట్ చేయమంటున్నావా, ఆర్ ఎల్స్ నేను నీకు సజెస్ట్ చేయాలి మార్కెట్ బేసిస్ లో, ఆన్ యువర్ బేస్డ్ అపాన్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఐమ్ సేయింగ్, అంటే నీ క్వాలిఫికేషన్ బట్టి. సో దట్ దాన్ని బట్టి నేను సజెస్ట్ చేస్తాను. There is other question he's asking, like other person. అన్న నేను ఇనిషియల్ గా నేను నాన్ ఐటీలో వర్క్ చేసా, బట్ నేను ఇప్పుడు ఐటీకి వెళ్ళాలని ఉంది, వెళ్ళొచ్చు బ్రో. దేనికి లిమిటేషన్స్ అనేవి ఉండవు. ఓకే, ఇప్పుడున్న అంతెందుకు, ఇప్పుడు ఏది వెతికినా లైక్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మనం ఏది చూసినా కూడా ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంపాసిబుల్ థింగ్ ని పాసిబుల్ చేస్తారు. ఇదంతా బిగ్ టాస్క్ అని నేను అసలే అనుకోను. నువ్వు 2 years నాన్ ఐటీకి వర్క్ చేస్తే అదే నాన్ ఐటీకి వర్క్ చేశాను, బట్ ఇక్కడ నేను నేర్చుకున్నానని వెళ్ళొచ్చు. అండ్ పర్టికులర్ కొన్ని కంపెనీస్ లో నేను నీకు ప్రాపర్ గా సజెస్ట్ చేసేది ఏంటి అంటే, నీకు ఏ కంపెనీలో కూడా రిలీవింగ్ లెటర్ లో కానీ ఫేస్బుక్ లో కానీ నువ్వు ఏ ప్రాజెక్ట్ లో వర్క్ చేసినావు, నువ్వు నాన్ ఐటీ డొమైన్ లో వర్క్ చేసినావు అని వాడు మెన్షన్ చేయడు. వాడు ఒకటి మెన్షన్ చేసేది క్లియర్ గా ఏంటి అంటే, like your name, your employee, your date of service, and you work for role. What is your role name exactly? ఈ థింగ్స్ తప్పితే వాడు ఇంకేం మెన్షన్ చేయడు. ఆ నాన్ ఐటీ ఐడి అన్న సెకండరీ, అది నీకు బెనిఫిట్ అవుతుందా కాదా అన్నది నేను రివ్యూ చేసి చెప్తాను. బట్ అలా ఇంపాసిబుల్ అని అయితే కాదు, నువ్వు ఏ డొమైన్ నేర్చుకున్నా ఎక్కడికైనా మూవ్ అవ్వచ్చు. సి ఐటీ సెక్టర్ ఈస్ ఓపెన్ సెక్టర్ ఫర్ ఎవ్రీబడి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాలిఫికేషన్ యూ కెన్ డూ మిరాకిల్స్ హియర్. కీప్ ఇట్ ఇన్ దిస్ పాయింట్ ఇన్ యువర్ మైండ్. ఇది పెట్టుకుంటే నువ్వు ఏదైనా చేయొచ్చు. ఓకే, అండ్ దర్ ఈస్ వన్ మోర్ పర్సన్ ఈస్ ఆస్కింగ్, అన్న నేను టెస్టింగ్ నేర్చుకున్నా, నాకు కాల్స్ రావట్లేదు, వాట్ ఈస్ ద రీజన్, నేను కనుక్కోవచ్చా? సి టెస్టింగ్ నేర్చుకున్నావు, ఓకే, నీకు నువ్వు 23 పాస్డ్ అవుట్, ఓకే, సో 23 పాస్డ్ అవుట్ అయినా కూడా టెస్టింగ్ నేర్చుకుంటే నీకు కాల్స్ రావాలని రూల్ ఏముంది? See, there might be no everyday Naukri. అందులో కాల్స్ రావడానికి రీజన్ అంటే there are a number of scenarios get involved. ఫస్ట్ థింగ్, నీ ప్రొఫైల్ ప్రాపర్ గా అప్డేట్ అయ్యిందా, నీ స్కిల్స్ ప్రాపర్ గా అప్డేట్ అయ్యిందా, నీ రెజ్యూమ్ ప్రాపర్ స్టాండర్డ్స్ లో ఉందా, ఓకే, ఇవన్నీ థింగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇవన్నీ పే చేసుకొని నీకు కాల్స్ వస్తాయి అండ్ నువ్వు ఎవ్రీడే నౌకరీ అప్డేట్ చేస్తున్నావు. యువర్ యాక్టివిటీ ఆల్సో వెరీ కీ రోల్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ కాల్స్. ఓకే, నువ్వు ఎంత యాక్టివ్ గా ఉన్నావు నౌకరీలో, ఎవ్రీడే నువ్వు ప్రొఫైల్ అప్డేట్ చేస్తున్నావు అండ్ నువ్వు వాకిన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సంబడి విల్ షేర్ యూ ద వాకిన్. అలాంగ్ విత్ దట్ నీకు నౌకరీలో చూసి నీ ప్రొఫైల్స్ కి నౌకరీలో నువ్వు అప్లై చేసిన తర్వాత నీకు జీమెయిల్ లో కూడా నీకు నోటిఫికేషన్ వస్తుంది అప్లై నవ్వు అని. ఓకే, నువ్వు అవి కూడా అప్డేట్ చేస్తున్నావు. సో ఇవన్నీ సినారియోస్ చెక్ చేయాలి. సో బెటర్ విల్ హ్యావ్ ఎ లుక్. యూ కెన్ వన్ ఆఫ్ మై హెచ్ఆర్ విల్ రీచ్ అవుట్ యూ. వాళ్ళు నీకు ఆన్సర్ చేస్తారు నీ నౌకరీ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వు. సో దట్ వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు, నీ నౌకరీ ఐడి ఎలా ఉందో దే టేక్ కేర్ ఆఫ్ ఇట్. నీ రెజ్యూమ్ బాగాలేకపోయినా ఏది బాగాలేకపోయినా నా ఇన్సార్ట్ చూసుకుంటాను. నువ్వు ప్రొఫైల్ ఆ గైడ్ లైన్ సి దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ క్రియేటెడ్ దిస్ ప్లాట్ఫామ్, రైట్? సో నాట్ ఓన్లీ ఫర్ ఇన్ పర్టికులర్ ప్రాస్పెక్ట్ ఆఫ్ నౌకరీ కాల్స్. లింక్డ్ఇన్ నువ్వు ఒక సినారియోలో ఎందుకు ట్రై చేయాలి? నౌకరీలో ట్రై చేయి, లింక్డ్ఇన్ లో ట్రై చేయి. సో యూ కెన్ ట్రై ఎనీ సచ్ ఎ కేస్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ స్టిక్ టు ద పర్టికులర్ సినారియో. ఓకే, సో నువ్వు ఇది కూడా ట్రై చేయొచ్చు. ఓకే, నో ప్రాబ్లమ్ ఫర్ దిస్ కంక్లూజన్. ఓకే, అండ్ అన్న నాకు ఈ సపోర్ట్ అంటే జాబ్ సినారియో అంటే మీ దగ్గర ఎంతవరకు సక్సెస్ రేషియో ఉంది? సక్సెస్ రేషియో నేను లాస్ట్ టైం కూడా ఇది డిస్కస్ చేశాను. నేను సక్సెస్ రేషియో ఇప్పుడే ఇనిషియల్ గా వీడియో స్టార్ట్ చేశాను కదా. ఎవ్రీ వీక్ ఐ బ్రింగ్ మై పర్సన్, ఎవరికైతే జాబ్ వచ్చిన పర్సన్ ని నేను తీసుకొచ్చి నేను సక్సెస్ రేషియోలో ఆ పర్సన్ ఇంక్లూడ్ చేస్తాను. సో దట్ నేను నీకు ఈజీ అవుతుంది. అంటే నువ్వు ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు మా సక్సెస్ రేషియో ఏంటి, ఆ పర్సన్ మేము ఎలాంటి కైండ్ ఆఫ్ సర్వీసెస్ మేము ఇచ్చాం. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద కామన్ పాయింట్ ఎవ్రీబడి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే, అరే ఇది ఫ్రెషరా, సారీ ఇది ఫేకా, అలాంటి థాట్స్ కూడా వస్తున్నాయి. సో దట్ అందుకే నేను నా ఇంటెన్షనల్ గానే ఎవరికైతే జాబ్స్ వచ్చాయో సో వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ ఆన్సర్ తీసుకుని నేను ఎలాబరేట్ చేద్దాం. సో యూ విల్ గెట్ ద సక్సెస్ స్టోరీ ఫ్రమ్ ద నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్, సో దట్ యూ టు గెట్ ద ఐడియా what is exactly we are doing here. Okay, and one last question was like, Anna, నేను ఎలాంటి సజెషన్స్ కి హెల్ప్ చేయాలి అండ్ నా మైండ్ లో మల్టిపుల్ థింగ్స్ రన్ అవుతున్నాయి, నేను ఎలా మూవ్ అవ్వాలి, అసలు నేను ఎలా వెళ్ళాలి అన్నది నాకు కన్ఫ్యూజన్ గా ఉంది, మీరు సజెస్ట్ చేస్తారా?
సి నేను మళ్ళీ చెప్తున్నా, నా ప్లాట్ఫామ్ క్లియర్ గా గైడ్ చేయడానికి నేను ఈ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేశాను. ఓకే, అండ్ పర్టికులర్ గా నేను చెప్పాలి అంటే, తమ్ముడు సింపుల్ తమ్ముడు, ఫస్ట్ నువ్వు జాబ్ చేయాలనుకుంటున్నావు. జాబ్ చేయాలనుకుంటే ఎలా చేయాలనుకుంటున్నావు, ఎప్పుడు అప్పుడు నీ మైండ్ లో ఏం రన్ అవుతుందో నువ్వు ఫిక్స్ గా, నీకు సజెషన్ కావాలా నేను ఇస్తాను. బట్ ఏంటి అంటే, నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావు ఫస్ట్ నీ మైండ్ లో క్లారిటీ ఉండాలి. నేను అది చేయాలి ఇది చేయాలని మల్టిపుల్ పాస్, రెండు పడవల మీద ప్రయాణం ఎప్పుడూ తప్పే. సో గుర్తుపెట్టుకో, నువ్వు ఎలా చేయాలి అనుకున్నది నువ్వే అనుకోవడం. అంటే నీకు ఫస్ట్ అది క్లారిటీ ఉండాలి బేసిక్ గా. ఆ క్లారిటీ లేని సింపుల్ మూవ్ అవ్వవు. బట్ నీకు ఇచ్చే నేను క్లియర్ కట్ ఆన్సర్ ఏంటంటే, నువ్వు చేసేటప్పుడు అరే వాడు అది నేర్చుకుంటుండే ఇది నేర్చుకుంటున్నాను, వాడు వీడు ఏదో అనుకుంటున్నాను నువ్వు ఫీల్ అయితే, రేపు నీకు జాబ్ వచ్చిన తర్వాత అరే యు ఆర్ ద మోస్ట్ లక్కీ పర్సన్ అనేది కూడా వాళ్ళే. సో అది గుర్తుపెట్టుకొని స్టార్ట్ చేయండి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ దీస్ మెనీ క్వశ్చన్స్ ఐ రిసీవ్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్ ఫర్ టుడే.